ప్రబోధ 19. త్రికరణములలో మూడవది కాయం, చేతులు. జగత్తులో మానవుడు అనుభవించే సమస్త దుఃఖములకు, ఆపదలకు తాను చేసే పనులే కారణం. మానవుడు తాను సుఖపడుతున్నానని, విచారపడుతున్నానని, కష్టపడుతున్నానని భావిస్తూ ఉంటాడు. దీనికంతా ఎవరో కారకులు అని విశ్వసిస్తూ ఉంటాడు. ఇది చాలా పొరపాటు. మన కర్మలే దీనికి కర్త. మనము నమ్మినను నమ్మకపోయినను కర్మల ఫలితమును అనుభవించక తప్పదు. ఇది ప్రకృతి నియమము. వేడి, చలి, నిప్పు, వర్షము వీటిని నమ్మినను నమ్మకపోయినను వాటి ప్రభావము మనపై ప్రసరిస్తుంది. అదే విధముగానే మనము చేసిన కర్మల ఫలితము మనపై ప్రసరించక తప్పదు. కనుక మనము కర్మలను సక్రమ మార్గంలో ప్రవేశపెట్టాలి. కర్మలకు హస్తములు మాత్రమే కాదు, శరీరమంతా ప్రధానం. ఏది చేసినా, ఏది చూచినా, ఏది విన్నా త్రికరణ శుద్ధితో చేయాలి. అనగా మనోవాక్కాయ పరిశుద్ధితో, త్రికరణ శుద్ధితో పలుకాలి, వినాలి, ఆనందించాలి. విద్యార్థులు మొట్టమొదట మానసికంగా విద్యనభ్యసించి మనస్సులో పొందుపరచి మాటలతో పలుకవలెను. మాటలతో అందించిన విద్యను క్రియలతో అనుసరించి చూపాలి. కాని ఈనాడు మనము మనస్సుతో విద్యను అందుకోవడం లేదు. కేవలము శ్రవణము ద్వారానే అందుకుంటున్నాము. శ్రవణము మనస్సు యొక్క వికారము వలన స్పష్టము కావచ్చు, అస్పష్టము కావచ్చు. కనుక విద్యను మనస్సుతో స్వీకరించాలి, చిత్తశుద్ధితో బోధించాలి. అప్పుడే జ్ఞానశుద్ధి కలుగుతుంది. విద్యార్థులు ఏ కొద్ది కాలము మాత్రమో విద్యనభ్యసిస్తూ ఉంటారు. అధ్యాపకులు విద్య బోధకులగుట అర్హులు కావాలంటే నిర్విరామముగా ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి. కనుక నిజమైన విద్యార్థులు ఎవరంటే అధ్యాపకులే. నేనొక ఆదర్శ విద్యార్థిని అనే స్థాయిలో బోధించినప్పుడే తన కర్తవ్యమును తాను చక్కగా గుర్తించిన వాడవుతాడు. నేను ఏ స్థాయిలో ఉంటున్నాను, విద్యార్థి ఏ స్థాయిలో ఉంటున్నాడు అని గుర్తించి విద్యార్థి స్థాయికి అధ్యాపకుడు దిగాలి. దిగకుండా బోధిస్తే ఇక విద్యార్థుల పరిస్థితి గురించి ఆలోచించనవసరం లేదు. దీనినే అవతరణ అంటారు. దిగి రావడం అనగా పైనుంచి కిందికి రావడమని అర్థం కాదు. ఎవరిని అనుగ్రహించవలెనో వారి స్థాయికి రావడం అనేది దాని అర్థం. క్రింద ఉన్న చంటి బిడ్డను సంకలోనికి ఎగిరి రమ్మంటే రాలేదు. నేను పెద్దవాడిని గదా, వంగలేను అంటే ఆ బిడ్డ నీకు చిక్కదు. వంగినంత మాత్రాన లొంగినట్లు కాదు. అదే విధంగానే పిల్లవానికి వంగినట్లు కాకుండా వానికి బోధించే నిమిత్తమై వాని స్థాయికి దిగి రావాలి. ఇది ప్రేమ యొక్క ప్రధాన సూత్రం. నేను ఒక్క పాఠం రెడీ చేసుకొని వచ్చాను, దానిని చెప్పడమే నా కర్తవ్యము, నా వృత్తిని నేను చేసుకుంటాను, పోతాను అని అనుకోవడం ఈనాటి అధ్యాపకులకు పరిపాటైపోయింది. పిల్లలకు సరిగా అర్థమైందా లేదా, వానికి తెలిసిందా లేదా గ్రహించి ఏ విషయాన్ని ఏ విధంగా బోధిస్తే పిల్లలకు హృదయానికి హత్తుకుంటుందో ఆ మార్గాన్ని అధ్యాపకులు వెదకాలి. పిల్లల నుండి ఎటువంటి ప్రవర్తన ఆశిస్తున్నామో ఆ ప్రవర్తనను నడతలో చూపించాలి. ప్రేమతో బోధించిన వారిలో గురుభక్తి కూడా అభివృద్ధి అగును. ముఖ్యంగా పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోరుతూ వారికి బోధించే హృదయాన్ని పెంచుకోవాలి. నిరంతరం స్వార్థంతోనే జీవితాన్ని వ్యర్థం చేయరాదు. భేదభావములు లేకుండా విశాల భావంను పెంచుకోవాలి. తమ
కామపుత్రులను, పాఠశాలలోని ప్రేమపుత్రులను సహపుత్రులుగా భావించి వారిరువురికు సమమైన బోధను సలిపేవారు ఋషులు. ఈనాడు ప్రిన్సిపల్ కుమారుడు ఒక క్లాసులో పరీక్ష రాస్తున్నాడంటే అతనిని అక్కడ ఇన్విజిలేటర్గా నియమించరు. కుమారునిపై ప్రేమతో వానికేమైనా చెబుతారని ఆయనను అధికారిగా వెయ్యరు. అయితే పూర్వము ఋష్యాశ్రమములలో వారు ఇటువంటి తారతమ్యములను ప్రదర్శించేవారు కారు. త్రికరణ శుద్ధి లేకపోవడమే ఈ వ్యత్యాసమునకు మూల కారణం. సాధన చేత పరిశుద్ధ చిత్తమును సంపాదించుకున్నప్పుడే గురుస్థానానికి అర్హులమవుతాము. పిల్లల హితమును కోరి ఉపదేశము చేయువారే నిజ గురువులు, నిజ శిష్యులు. ఎటువంటి వారు అనగా గురువుపై ఆసక్తి, భక్తి తప్ప అన్యము నెరగని వారు. విద్యార్థుల ప్రవర్తనలన్నిటికీ, గుణములన్నింటికీ అధ్యాపకులే మూల కారణం. కాబట్టి అధ్యాపకులు స్వార్థభావమును, రాజకీయమును పక్కకు నెట్టి పరార్థమే తమ జీవిత సార్థకత అని విశ్వసించాలి. ఒకరితో ఒకరు కలిసిమెలిసి సోదర సోదరీ భావాన్ని పెంచుకోవాలి. అధ్యాపకులలో అభిప్రాయ భేదాలు చేరినప్పుడు విద్యార్థులు దానిని చక్కగా గుర్తిస్తూ ఉంటారు. వ్యక్తిగత అభిప్రాయ భేదాలుండవచ్చు, కానీ సంస్థ విషయమందుగాని, బోధించే విషయమందుగాని కలిసిమెలిసి ఉండాలి. విద్యార్థులకు ఆదర్శ జీవితాన్ని నిరూపించాలి. విద్యార్థులలో కూడా ఈనాడు ఐకమత్యము చక్కగా కనిపించడం లేదు. సద్భావనలు, సత్సంగములు తక్కువ. యథా రాజా తథా ప్రజ. గురువులు ఎట్టివారో శిష్యులు కూడా అట్టివారైపోతున్నారు. కనుక గురువులు ఉన్నత భావాలతో, త్యాగభావములతో బోధించేవారుగా తయారు కావాలి. పదార్థ విజ్ఞాన శాస్త్రము చక్కగా తెలిసిన వ్యక్తికి జంతుశాస్త్రము తెలియకపోవచ్చు, కానీ వారిరువురు అన్యోన్యముగా ఉండడానికి అవకాశం లేదా? ఏ శాస్త్రము నేర్చుకున్నా దానితో పరార్థ విజ్ఞానము, పరమార్థ విజ్ఞానము నేర్చుకునే అవసరము ఉన్నవి. మొన్న బొంబాయిలో అణు విజ్ఞాన కేంద్రమునకు పోయినప్పుడు ఎనర్జీ అంటే ఏమిటో చెప్పాను. ప్రతి పదార్థమందు ఎనర్జీ ఉంటుంది. కాగితమున ఉన్నది, బట్టలో ఉన్నది. ఎనర్జీ కోల్పోవడం చేత మరణం, ఎనర్జీ చేరడం చేత పుట్టడం. దీనినే సత్ చిత్ ఆనందమని చెప్పుదురు. మనము సత్ ఉన్నాము, చిత్ ఆనందముగా. అదే మూడవది, అదే దివ్యత్వం. అన్నిటికీ ఆధారమైంది. అన్నిటికీ ఆధారము దైవత్వము, ఆధ్యాత్మికము. ఈనాడు మనము ఆధేయమైన మానవత్వాన్ని అలక్ష్యం చేస్తున్నాం. ఆధారమైన దైవత్వాన్ని ఏమాత్రమూ జ్ఞప్తి అందించుకోవడం లేదు. ఉదరమును పోషించే నిమిత్తమై మధ్యలో వచ్చే కొన్ని సబ్జెక్టులను పట్టుకొని వేలాడుతున్నాము. మన లక్ష్యము చిన్న సత్యము, ఆధారమైన దైవత్వము కఠిన సత్యము. మానవులు పెద్ద సత్యాన్నైనా అర్థం చేసుకోవాలి, లేక చిన్న సత్యాన్నైనా జ్ఞప్తి అందించుకోవాలి. ఈ రెండింటి మధ్య యందే మన విద్య యొక్క తత్వమంతా ఇమిడి ఉన్నది. సంపూర్ణం. ఓం శ్రీ సాయిరాం.